మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు బీరకాయ టమాటా కూర ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయలు 3, టమాటాలు 2, ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 3, కరివేపాకు కొద్దిగా, ఉప్పు రుచికి తగినంత, జీలకర్ర 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ పై ఆయిల్ వేడి చేసుకొని జీలకర్ర, కరివేపాకు, ఉల్లి పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకుందాం. ఇప్పుడు దీనిలో తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలుపుదాం. 1 నిమిషం మూత పెడితే ఉల్లిపాయలు మగ్గుతాయి. ఇప్పుడు మూత తీసి దీనిలో కట్ చేసిన బీరకాయ ముక్కలు వేసి ఒకసారి కలిపి మూత పెడదాం. ఒక నిమిషం మూత పెడితే బీరకాయలు కూడా నూనెలో మగ్గుతాయి. ఇప్పుడు మూత తీసి దీనిలో కట్ చేసిన టమాటాలు కూడా వేసి ఒకసారి కలిపి మరొక నిమిషం మూత పెడదాం. టమాటా బీరకాయ నూనెలో ఉడుకుతాయి. ఇలా మూత తీసి ఒకసారి కలిపి దీనిలో రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం వేసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెడదాం. ఇప్పుడు బీరకాయలో ఉన్న తడి, టమాటాలో ఉన్న తడి కూర ఉడకడానికి ఉపయోగపడుతుంది. 2 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి దీనిలో కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా రెడీ అయిన బీరకాయ టమాటా కూరని వేరే బౌల్లో తీసుకొని సర్వ్ చేద్దాం. మా వంటగదిలో ఎంతో సింపుల్గా చేసుకునే వెజిటేరియన్ కర్రీ బీరకాయ టమాటా రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.